బెత్లెహేము పట్టణస్తులు అందరూ కూడా విభ్రాంతి చెందారట. ఏమైపోయిందండి నయోమి ముఖానికి? వెంటనే ఆమెనింది, సమృద్ధి గలదానే వెళ్ళి తిని ఈరోజు రిక్తురాలుగా వస్తున్నాను, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. రూతు గ్రంథం 4:14 ఆ స్తుతి నయోమి స్థితిని మార్చేసింది. నువ్వు ఆరాధికుల మధ్యలో వస్తే నీకు తెలియకుండానే నీకు అనుభవాలు మారిపోతాయి. సౌలుని తీసుకెళ్లి ప్రవక్తల మధ్యలో వేస్తే సౌలుల మధ్యలో ఏం చేస్తున్నాడు? ప్రవచనం చెప్తా ఉన్నాడంట. ఫెలోషిప్ మ్యాటర్స్. భారం అనుకున్న రూతు కాస్త తన జీవితంలో 7 కొడుకుల కంటే విలువైన ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. అది దేవుడు చేసే సమకూర్పు. కోల్పోయింది మహలోను కిల్యోన్ని, కానీ నయోమి సంపాదించుకుంది ఏం తెలుసా? ఏ బెత్లెహేములో అడుగు పెట్టిందో బెత్లెహేము చరిత్రను మార్చే ఓబేదును కనింది. ఓబేద్ ద్వారా యెషై ద్వారా దావీదు తరతరాల రాజ్య సింహాసనమును తన పురుడి పట్టిన పుట్టించింది నయోమి. శాపగ్రస్తమైన ప్రాంతం అన్నారు ఒకప్పుడు, రాహేలు చనిపోయిందన్న ప్రాంతం అన్నారు. అదే బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రత్యక్ష కారణమైంది.